టైగర్స్ కానీ లెపర్డ్స్ కానీ తిరుగుతూనే ఉంటాయంట రోడ్స్ మీద. ఎక్కడి నుంచి ఏదో వచ్చి అటాక్ చేస్తుందో కూడా తెలీదు. హలో, నేను ఆపుకోలేక ఇలా మంచి మంచి వ్యూస్ అన్ని షూట్ చేసి మీకు పంపిస్తున్నాను. నాకైతే చాలా 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 నచ్చింది. ఈ వాక్ ఎందుకో నాకు కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తుంది. ఇంకెంత దూరం ఉందిరా నాయన, అసలు ఆగకపోతే ఏం మిస్ అయిపోతానని భయం వేస్తుంది. అందరికీ హాయ్, నేను ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్గా అయితే మనం కర్ణాటక ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ చెప్పాను కదా 30th January వెళ్తున్నామని. హియర్ ఇస్ ద డే. ఫస్ట్ మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి చిక్మగళూరు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, చాలా మంది కర్ణాటకలో బెస్ట్ ప్లేస్ ఏంటి అంటే కూర్గ్ అని చెప్తున్నారు. అండ్ చిక్మగళూరు గురించి చూసినప్పుడు నాకు ఎందుకో కొంచెం అండర్ రేటెడ్ అనిపించింది. సో బేసిక్ గా నాకు అండర్ రేటెడ్ అంటే కొంచెం క్యూరియాసిటీ. సో ఈసారికి అయితే అది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకొని స్టార్ట్ అవుతున్నాను. టైం వచ్చేసి 11 PM అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి 1:20కి కాచిగూడలో ఉంది. సో బెంగళూరు వెళ్ళాక అక్కడి నుంచి చిక్మగళూరు వెళ్తాం. ఆల్రెడీ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి మన ట్రావెల్ బ్యాగ్. ఈసారి మనం 8 days తిరగబోతున్నాం కాబట్టి కొంచెం గట్టిగా సర్దాను. అండ్ ఇది వచ్చేసి అక్కడ లోకల్లో తిరుగుతున్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇది వేసుకొని మనం ప్రతి చోట తిరగలేం కదా, సో అందుకని చిన్న బ్యాగ్ తీసుకున్నాను. చాలా రోజుల తర్వాత మనం స్టేట్ దాటి బయటికి వెళ్ళబోతున్నాం. ప్యాక్డ్ అప్ విత్ ఆల్ ఎక్సైట్మెంట్. మనం ఫస్ట్ మణికొండ నుంచి కాచిగూడ వెళ్ళబోతున్నాం. కాచిగూడలో 1:20కి మన ట్రైన్ ఉంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఐఎమ్ వెరీ షూర్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఇంకైతే మనం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే, మన ట్రైన్ వచ్చేసి 4 hours డిలే చూపిస్తుంది వెర్ ఇస్ మై ట్రైన్ లో. అండ్ నేను రైల్వే ఎంక్వైరీకి కాల్ చేశాను, వాళ్ళు కూడా అదే చెప్పారు. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే కాచిగూడ స్టేషన్కి రీచ్ అవుతుంది ట్రైన్ అని చెప్తున్నారు. సో రేపు మార్నింగ్ మనం 4కి లేచి అయితే బయలుదేరాలి. సో చిన్న డిసప్పాయింట్మెంట్ స్టార్టింగ్లోనే ఇట్లా అయిందని, బట్ ఇట్స్ ఓకే. సీ యూ ఇన్ ద స్టేషన్. ప్రజెంట్ ఇప్పుడు మనం కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. అండ్ నైట్ 1:20కి రావాల్సిన ట్రైన్ అయితే ఇంకా రాలేదు, ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తుందని చెప్తున్నారు. అండ్ నేనైతే రాంగ్ ట్రైన్ బుక్ చేశానని అయితే నాకు అర్థమైంది. సో ఏం చేయలేం. అండ్ స్టేషన్కి అయితే నా బ్రదర్ వచ్చేసి డ్రాప్ చేసి వెళ్ళాడు. అండ్ మనం వెళ్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 12252 వైన్గంగా ఎక్స్ప్రెస్. అండ్ ఇది వచ్చేసి బెంగళూరులో 1:30కి రీచ్ అవ్వాలి. అండ్ ఇప్పుడు చూసే టైం ఆల్రెడీ 6 చూపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి స్టేషన్ చూసారా ఎంత ఖాళీగా ఉందో. ట్రైన్ టైం అయ్యేసరికి మొత్తానికి జనాలు రావడం అయితే స్టార్ట్ అయ్యారు. నైట్ 1:20కి రావాల్సిన ట్రైన్ మార్నింగ్ 6కి వచ్చింది. మనం వెళ్తుంది స్లీపర్ క్లాస్ S4 కోచ్ అనమాట. ట్రైన్ జర్నీస్లో నాకు అస్సలు నచ్చింది మిడిల్ బెర్తే, కానీ నాకు అదే వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. అనంతపూర్కి దగ్గరలో ఎక్కడో ఉన్నాం. ఒకవేళ ఈ ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే ఈ పాటికి మనం బెంగళూరులో ఉండేవాళ్ళం. నైట్ 1:20కి ఉన్నా కూడా ఈ ట్రైన్ బుక్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనం ఆఫ్టర్నూన్కి బెంగళూరు రీచ్ అయ్యామనుకోండి, అక్కడ నుంచి మనకి చిక్మంగళూరు రీచ్ అవ్వడానికి నైట్ అవుతుంది. సో పక్క రోజు నుంచి మనం ప్రశాంతంగా చిక్మంగళూరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే రీజన్తో ఈ ట్రైన్ బుక్ చేశాను. కానీ ఇది లేట్ అవ్వడం వల్ల నా షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయింది. డోర్ దగ్గర కూర్చొని అలా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ వింటూ అలా టైం పాస్ చేశాను. రోజు మార్నింగ్ 10 అయితే కానీ నిద్ర లేవను నేను. పక్క రోజు ట్రిప్ అంటే నైట్ అసలు నాకు నిద్రే పట్టలేదు. ఇంతకుముందు నేను ట్రిప్స్కి వెళ్ళినా కూడా ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాను, తిరిగి వచ్చేసాను. బట్ ఈసారి మాత్రం మనం ట్రావెల్ చేస్తూ ప్లేసెస్ మారుతూ వెళ్ళబోతున్నాం. జస్ట్ ఇప్పుడే ఏపీలో నుంచి కర్ణాటక బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సౌత్ ఇండియాలో నేచర్ ప్లేసెస్ అనగానే అందరూ కేరళ గురించి మాట్లాడతారు, బట్ కర్ణాటకలో కూడా చాలా అండర్ రేటెడ్ ప్లేసెస్ ఉన్నాయి. ఈసారి అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పుడే యలహంక స్టేషన్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం మన స్టేషన్కి వెళ్ళిపోతాం. మొత్తానికి యశ్వంత్పూర్ జంక్షన్ అయితే రీచ్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ 6కి ట్రైన్ ఎక్కితే ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 6:30 అయింది. బెంగళూరులో మెయిన్ రైల్వే స్టేషన్ వచ్చేసి KSR బెంగళూరు స్టేషన్ వస్తుంది, కానీ మనం యశ్వంత్పూర్ జంక్షన్ రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి చిక్మంగళూరు వెళ్ళడానికి కొంచెం బస్సెస్ రెగ్యులర్గా ఉంటాయి. స్టేషన్లో దిగగానే ఒక కాఫీ తీసుకొని అయితే రిలాక్స్ అయ్యాను. మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి ఇంకొక ఎగ్జిట్ ఉంటుంది, అక్కడికైతే మనం వెళ్ళాలి. సో ఫైనల్గా బెంగళూరు అయితే రీచ్ అయిపోయాం. ప్రజెంట్ ఇప్పుడు యశ్వంత్పూర్ జంక్షన్లో ఉన్నాను. లోపల కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది, అందుకే పక్కకు వచ్చి షూట్ చేస్తున్నా. ఇప్పుడు టైం అయితే 8 PM అవుతుంది. అండ్ మనకి 10:45కి చిక్మంగళూరుకి బస్సు ఉంది. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే మనం చిక్మంగళూరులో ఉంటాం. అండ్ బస్సు వచ్చేసి ఇక్కడ గోవర్ధన్ థియేటర్ అని ఉంటుంది, కొంచెం ఫేమస్ థియేటర్. అక్కడైతే మనకి పికప్ పాయింట్ ఉంది. యాక్చువల్గా నేను ప్లాన్ చేసింది ఇది కాదు, చిక్మంగళూరుకి నేను ట్రైన్లో వెళ్దామని ప్లాన్ చేశాను. చిక్మంగళూరుకి డైరెక్ట్ కనెక్టివిటీ అయితే లేదు ట్రైన్. అక్కడికి నియరెస్ట్ స్టేషన్ వచ్చేసి కాదూర్, అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాను. ట్రైన్ జర్నీ డే టైం అవ్వడం వల్ల నాకేదో ఒక 2 రోజులు జర్నీ చేసిన ఫీలింగ్ వస్తుంది. అండ్ అందులో మిడిల్ బెర్త్, అసలు కూర్చోడానికి కూడా కొంచెం వీలు ఉండదు. బెంగళూరులో కొంచెం చలి ఎక్కువగానే ఉంది. ఇప్పుడే చూసాను 17 degrees చూపిస్తుంది. ఇది యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్. అండ్ ఇది చూస్తుంటే నాకేదో ఒక ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి యశ్వంత్పూర్ మెట్రో స్టేషన్. కరెక్ట్గా మనకి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. మనమైతే మెట్రో ఏం ఎక్కట్లేదు, మన బస్ స్టాప్ పక్కనే. చెప్పాను కదా గోవర్ధన్ థియేటర్ అని, అక్కడే మన బస్ స్టాప్. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. ఇది నేను బెంగళూరు రావడం 2వ సారి. ఇంతకుముందు ఒకసారి వచ్చాను. అదేంటో నేను ఎప్పుడు వచ్చినా కూడా నాకు బెంగళూరు ఎక్స్ప్లోర్ చేయడం అయితే కుదరదు. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా పాసిబుల్ అవుద్దేమో.
మన చిక్మంగళూరు బస్ రావాల్సిన ప్లేస్ అయితే ఇదే. అండ్ మనం వెళ్తున్న బస్సు వచ్చేసి ఎల్వి ట్రావెల్స్ నుంచి. అండ్ ఈ బస్ ఫేర్ వచ్చేసి నాకు 550 రూపీస్ అయితే పడింది. ఇప్పుడే బస్ అయితే ఎక్కాను. అండ్ నేను బుక్ చేసింది వచ్చేసి స్లీపర్ అనమాట. మనం ఓవర్ నైట్ జర్నీ చేస్తున్నాం కాబట్టి మనకి నైట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. హలో అండి, ఇప్పుడే చిక్మంగళూరులో దిగాను. అండ్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. ఫస్ట్లీ ఇగ్నోర్ మై స్లీపీ ఫేస్. టెంపరేచర్ వచ్చేసి 14 degrees చూపిస్తుంది. అండ్ ఇప్పుడైతే వాక్ చేసుకుంటూ మన హోటల్కి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 300 meters ఉంది మన హోటల్. అండ్ ఈ టైంలో యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, చూడాలి. అండ్ ఇక్కడ రోడ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఈ టైంలో ఈ రోడ్ల మీద నేను తప్ప ఎవరూ లేరు. ఈ టైంలో కుక్కలు వెంటబడాలి, భలే ఉంటుంది. ఇంకా ఎంత దూరం రా నాయన, వెళ్తుంటే వస్తూనే ఉంది. ఈ వాక్ ఎందుకో నాకు కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తుంది. లాస్ట్ 2 streets నుంచి అయితే ఎవరూ లేరు, నేను ఒక్కనే నడుస్తున్నాను. అసలు నిజంగా ఇక్కడంతా మనుషులు ఉన్నారా లేదా అనిపిస్తుంది. ఇప్పుడే హోటల్ చెక్ ఇన్ అయ్యాను. నిన్న పొద్దున మనం 4కి హైదరాబాద్లో మొదలైతే ఈరోజు మార్నింగ్ 4కి అయితే నేను చిక్మంగళూరులో ఉన్నాను. వచ్చేటప్పుడు చెప్పాను కదా ఏం యాక్సెప్ట్ చేస్తారు ఈ టైంలో బుకింగ్ అని. ఆయన ఈ టైంలో కూడా లేచి వెల్కమ్ టు చిక్మంగళూరు అని చెప్తున్నాడు. వెరీ హ్యాపీ ఫర్ దట్. మనం ఉంటున్న హోటల్ వచ్చేసి చాళుక్య కంఫర్ట్స్. అండ్ మీకు పొద్దున డే టైంలో ఒకసారి హోటల్ ఎక్కడ ఉంటుంది ఆ స్ట్రీట్ ఒకసారి చూపించి, హోటల్ బయట నుంచి చూపించి, రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను. చెప్తే ఆశ్చర్యపోతారు. జస్ట్ 500కే వచ్చింది. 500కి అసలు ఏం బాగుంటాయి రూమ్స్ అనుకొని నేను ఒక ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వచ్చాను. కానీ బాగుంది రూము, నాకు నచ్చింది. రూమ్ చాలా నీట్గా ఉంది, కానీ చిన్న రూమ్ అనమాట. ఒకళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బస్సులో నిద్ర బాగానే పట్టింది. జనరల్గా నాకు అప్పుడప్పుడు బస్ పడదు, వామిట్ సెన్సేషన్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం బాగానే పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. సో మార్నింగ్ 6 నుంచి అయితే మనం చిక్మంగళూరుని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకుంటాను, అది మ్యాటర్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిక్మంగళూరు. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 8 అవుతుంది. ఫ్రెష్ చేసి హోటల్ రూమ్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. అండ్ మీకు మార్నింగ్ చెప్పాను కదా నేను ఒకసారి హోటల్ చూపిస్తానని. ప్రజెంట్ చూద్దాం. మనం ఉంటున్న స్ట్రీట్ ఇదే. అండ్ ఇదే మన హోటల్ చాళుక్య కంఫర్ట్స్. ఇది బస్ స్టాండ్ నుంచి జస్ట్ 300 meters డిస్టెన్స్లో ఉంటుంది. సో మన రూమ్ వచ్చేసి 2nd floorలో. సో ఇదే మన రూమ్ నెంబర్ 6. ఒక సింగిల్ బెడ్ అండ్ ఇక్కడ ఒక టీవీ. ఎంటర్ అవ్వగానే ఒక టవల్ అండ్ ఒక సోప్ ఇచ్చారు. ఇది ఒక్కరికైతే పర్ఫెక్ట్ రూమ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ ఉన్నా కూడా నాకు అనవసరం అనిపిస్తుంది. 500కి తగ్గట్టే ఉంది కదా. రూమ్ స్పేస్ ఒకటి పక్కన పెడితే మిగతాదంతా నాకు చాలా నచ్చింది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం చిక్మంగళూరు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. మనం లోకల్లో తిరగడానికి ప్రజెంట్ అయితే బైక్ రెంట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. యాజ్ యూజువల్గా మన ఆనవాయితీ ప్రకారం. సో ఇక్కడ నుంచి ఒక 400 meters డిస్టెన్స్లో ఉంది. సో లెట్స్ గో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చూస్తుంటే మన బైక్ రెంట్ షాప్ పక్కనే ఒకటి కనిపించింది, లక్ష్మీ కేఫ్ అని. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ కాఫీ ఆర్డర్ చేశాను. మార్నింగ్ లేవగానే ఒక కాఫీ పడకపోతే నాకైతే అసలు బ్రెయిన్ పనిచేయదనమాట. తర్వాత ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాను. ఇదైతే నాకు చాలా చాలా టేస్ట్గా అనిపించింది. అండ్ ఇప్పుడైతే బైక్ రెంట్ తీసుకోవడానికి అయితే వచ్చాను. ఆల్రెడీ తీసేసుకున్నాను. మనం యాజ్ యూజువల్గా లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేయట్లేదు. నేను ఒకసారి వాళ్ళ షాప్ చూపిస్తాను చూడండి. షాప్ నేమ్ వచ్చేసి రాక్ అండ్ రోల్ రెంటల్స్. ఇది బస్ స్టాండ్ నుంచి చాలా నియర్గా ఉంటుంది. వీళ్ళ దగ్గర చాలా వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే వీళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వీళ్ళ సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా అనిపించింది. లోపలికి వెళ్ళిన జస్ట్ 2 minutesలోనే నాకైతే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసేసారు. అండ్ మనం రెంట్కి తీసుకున్న బైక్ అయితే ఇది హోండా డియో. సో మనకి స్కూటీస్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందని తీసుకున్నాం. ప్రజెంట్ అయితే పెట్రోల్ ఫిల్ చేయించడానికి వెళ్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయింది, బండికి పెట్రోల్ ఫిల్ చేయించాను. ఇప్పుడే కొంచెం క్యాష్ అవసరం అయితే ATM వరకు వచ్చాను. సో వర్క్స్ అన్నీ అయిపోయాయి. ప్రజెంట్ అయితే మనం ఇంకా చిక్మంగళూరుని ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో అండి, ప్రజెంట్ ఇప్పుడు మనం చిక్మంగళూరు నుంచి ఒక 4 kilometers నార్త్కి అయితే వచ్చాం. చిక్మంగళూరులో చూడాల్సిన మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అన్ని నార్త్ సైడే ఉంటాయి. అండ్ చిక్మంగళూరు లోకల్లో కూడా 1-2 తప్ప ఎక్కువ ప్లేసెస్ లేవు. అండ్ వాటిలో సిరి కేఫ్ అనేది ఒకటి. ప్రజెంట్ ఇప్పుడు మనం అక్కడికే వచ్చినాం. ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ ఏం కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ఫుడ్ కోసం, కాఫీ కోసం ఆగుతారు. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉందో. సిరి కేఫ్ చూసారు కదా. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి ములయాన్గిరి. ఇక్కడ నుంచి ఒక 15 kilometers ఉంది. అదొక పీక్ అనమాట. దాన్ని ములయాన్గిరి పీక్ అంటారు. ఇక్కడ నుంచి ఒక 15 kilometers ఉంది. మొత్తం ఘాట్ రోడ్డే. జర్నీ చాలా చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో చూద్దాం ఎలా ఉంటుందో. ములయాన్గిరి పీక్ వెళ్ళే దారిలో నాకు ఈ కాఫీ ప్లాంటేషన్స్ కనపడ్డాయి. ఇక్కడ ట్రీస్ చూడండి ఎంత లాంగ్ ఉన్నాయో.
ఈ ట్రీస్ని ఏమంటారో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జర్నీ చేస్తున్నప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపించినప్పుడు ఆగితే ఆ సాటిస్ఫాక్షనే వేరు. అదే మనకి ఓన్ వెహికల్ లేదనుకోండి చాలా మిస్ అవుతాం. ములయాన్గిరికి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ రోడ్ చూసారా, ఆకాశానికి ఏదో నిచ్చెనేసినట్లుంది కదా. పైకి వెళ్ళే లోపల ఇప్పటికి ఒక 4 టైమ్స్ ఆగుంటాను. ప్రతి 5 మినిట్స్కి ఆగాల్సి వస్తుంది ఈ బ్యూటిఫుల్ వ్యూస్ వల్ల. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ. ఎక్కడ ఆగకపోతే ఏం మిస్ అయిపోతానని భయంతో ప్రతి చోట ఆగుతున్నాను. ఈ ములయాన్గిరి పీక్ అనేది చాలా వర్టికల్గా ఉంటుంది. దానివల్ల మనం పైకి వెళ్ళే కొద్దీ ఏదో ఆకాశానికి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఇది ములయాన్గిరి పీక్కి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఒక అరౌండ్ 500 స్టెప్స్ ఉంటాయి. పైకి ఎక్కిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. చూద్దాం పదండి. అక్కడ పైన టాప్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అయితే మనం ట్రెక్ చేయాల్సి వస్తుంది. ములయాన్గిరి అనేది చిక్మంగళూరులో చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. చాలామంది చూడడానికి వస్తుంటారు వీకెండ్స్లో. ఈరోజు వీక్ డే కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఇప్పటికి ఒక సగం దూరం ట్రెక్ చేసి ఉంటాను. ఇప్పటికే నాకైతే నీరసం స్టార్ట్ అయిపోయింది. ములయాన్గిరి అనేది కర్ణాటకలో హైయెస్ట్ పీక్ అనమాట. దీని హైట్ వచ్చేసి 6316 ఫీట్ ఉంటుంది. ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న వాటిలో 23rd హైయెస్ట్ పీక్ అని చెప్తారు. ములయాన్గిరి నుంచి అయితే కిందకు వచ్చేసాను. కిందకు వచ్చే దారిలో మనకి సీతాలయన్గిరి అని ఒక ప్లేస్ కనిపిస్తుంది. ఇది క్రాస్ చేసుకొని మనం అయితే ములయాన్గిరి వెళ్తాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అండ్ దాని వెనక వ్యూ కూడా కొంచెం బాగుంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ప్రజెంట్ అయితే ఈ థమ్స్అప్ తీసుకొని కొంచెం రిలాక్స్ అవుతున్నాను. టైం ఇప్పుడు ఆల్రెడీ 1:30 అవుతుంది. ఇక్కడ ఫుడ్ కూడా తినడానికి ఏం పెద్ద అవైలబిలిటీ లేదు. సో ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళిపోవాలి. కిందకి వెళ్ళాక లంచ్ చేసుకొని రిమైనింగ్ ప్లేసెస్ తిరుగుదాం. ఇక్కడ బాగా పీస్ఫుల్గా ఉంటే వచ్చి కూర్చున్నాను. చూడండి ఈ ప్లేస్ ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక్కడ ఏవో కొన్ని స్టెప్స్ ఉన్నాయి కానీ ఇక్కడికి మనకి ఎంట్రీ లేదు. సీతాలయన్గిరి నుంచి కిందకు వచ్చాక జరీ వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో ఈ జిప్లైన్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు ఇది చేసే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు, సో స్కిప్ చేస్తున్నాను. దారిలో వెళ్ళేటప్పుడు మనకి రోడ్ సైడ్ మీద ఈ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇది కనిపించినప్పుడు మాత్రం తప్పకుండా ఆగండి. ఇది చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించింది. చిన్నదైనా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ట్రావెల్ చేసేటప్పుడు హడావిడిగా ఏదో అన్ని ప్లేస్లు కవర్ చేసేయాలని పెట్టుకోకండి. చూసిన కొన్ని ప్లేస్లైనా ప్రశాంతంగా నీట్గా ఎంజాయ్ చేయండి. దారిలో వెళ్తున్నప్పుడు నాకు ఈ హోటల్ కనపడింది. నాకైతే బాగా ఆకలేస్తుంది, సో ఆగాను. ఇంతకంటే ఇక్కడ వేరే ఆప్షన్స్ అయితే లేవు, సో తప్పకుండా ఇక్కడే తినాలి. అండ్ లోపలికి వెళ్ళాక ఒక వెజ్ పలావ్ ఆర్డర్ చేశాను. టేస్ట్ అయితే కొంచెం బాగానే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు జరీ వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాను. జరీ వాటర్ ఫాల్ ఏంటంటే జనరల్గా అది ప్రైవేట్ ప్రాపర్టీ కిందకు వస్తుంది. అందుకని వాళ్ళు అన్ని వెహికల్స్ అలౌ చేయరు. ఓన్లీ వాళ్ళ జీప్ సఫారీస్లోనే రావాలి. మీరు ట్రెక్కింగ్ చేస్తా అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ జీప్లోనే రావాలని చెప్తారు. జీప్లో ఒక ట్రిప్కి వచ్చేసి 8 మెంబర్స్ని తీసుకెళ్తారు. మీరు సింగిల్గా వచ్చినా కపుల్గా వచ్చినా మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో పర్ జీప్ అయితే వాళ్ళు 800 ఛార్జ్ చేస్తున్నారు. ఈ జీప్ సఫారీ అయితే చాలా బాగుంటుంది. అండ్ వాటర్ ఫాల్ అంతకంటే బాగుంటుంది. మీరే చూడండి ఎలా ఉందో.
హలో అండి, మనకి ఇద్దరు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్ళైతే ఇంగ్లాండ్ నుంచి వచ్చారంట. ఒకసారి మీకు హాయ్ చెప్తారు చూడండి. హలో. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇండియా? It's great. Really? Beautiful country. Okay. Good food, nice people. Hi. Very nice. జీప్ సఫారీస్ ఏంటంటే జనరల్గా గ్రూప్స్తో అలౌ చేస్తారు. నేను సింగిల్గా వచ్చాను కాబట్టి వీళ్ళతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. సో వీళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చారంట. నేను రికార్డ్ చేస్తుంటే అడుగుతున్నారు దేనికి రికార్డ్ చేస్తున్నావు అని. సో చెప్పాను యూట్యూబ్ కని. నా ఛానల్ లింక్ షేర్ చేయమని అడిగారు, చేశాను. చూసారు కదా మొత్తం ఫారెస్ట్ ఇదంతా. ఇలాంటి చోట్ల ఒక్కళ్ళే ట్రెక్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆ వెహికల్స్ నుంచి అయితే మనం కరెక్ట్గా 3 minutes వాక్ చేయాలి. జెరీ వాటర్ఫాల్ అయిపోయాక మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి మూవీ షూటింగ్ పాయింట్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది కన్నడ మూవీస్లో సాంగ్స్ అని ఇక్కడే షూట్ చేశారని చెప్తున్నారు. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే 360 degreesలో మనకు వ్యూస్ కనిపిస్తాయంట. ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాను, చూద్దాం. నెక్స్ట్ మనం బాబా బుడాన్గిరి అనే ప్లేస్కి వచ్చాం. ఇక్కడ ఒక దత్తపీఠం ఉంటుంది. ఇక్కడ ఉన్న వాటిలో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్ అనమాట. కానీ మీకు చూపిద్దామంటే లోపల కెమెరా అయితే అలౌడ్ లేదు. నెక్స్ట్ మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి మాణిక్యధర వాటర్ ఫాల్. ఇది బాబా బుడాన్గిరి నుంచి ఒక 3 kilometers రావాలి. వచ్చేటప్పుడు వ్యూస్ అయితే నేను మాటలు చెప్పలేను, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే కొంత దూరం మనం కిందకి నడవాలి. వాటర్ ఫాల్ కింద ఉంటుంది. సో వెళ్దాం పదండి. వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు కింద స్టెప్స్ ఇలా ఉంటాయి. కొంచెం ఆర్గనైజ్డ్గానే ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బాబా బుడాన్గిరి వరకే వస్తారు. ఇది ఎక్కువ మంది రారు ఇక్కడికి. యాక్చువల్గా ఇది ఉందని కూడా చాలామందికి తెలీదు. వాటర్ ఫాల్ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాను. పెద్ద ఫ్లో అయితే ఏం లేదు వాటరు, కానీ వ్యూస్ మాత్రం ఇక్కడ అసలు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. ఎందుకు రిస్క్, వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్లో ఉంది చూడండి. సేమ్ వ్యూస్, కాకపోతే కొంచెం హైట్లో ఉన్నాం మనం. ఇప్పుడే ఇంకొక వ్యూ పాయింట్ స్పాట్ చేశాను. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చూడండి. ప్రజెంట్ ఇప్పుడు బాబా బుడాన్గిరి పీక్ దగ్గర ఉన్నాను. అక్కడికి వెళ్ళే ఓపిక అయితే నాకు లేదు, కానీ ఇక్కడ నుంచి ఒకసారి వ్యూస్ చూపిస్తాను చూడండి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అది అనమాట బాబా బుడాన్గిరి పీక్. కానీ అక్కడికి వెళ్ళే ఓపిక మనకైతే ఇప్పుడు లేదు. చలి అయితే అసలు మామూలుగా లేదు. ఏ 13-12 degrees ఉన్నట్లుంది. నాకైతే అసలు రూమ్కి వెళ్ళాలనిపించట్లేదు, కానీ వెళ్ళాలి తప్పదు. ఇలాంటి ప్లేసెస్ నుంచి అసలు వెళ్ళాలనిపిస్తుందా చెప్పండి. అండ్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయితే చాలా మందే ఉన్నారు. కొన్ని చోట్ల అయితే అసలు నాకు కన్నడ వినిపించట్లేదు, అంతా తెలుగే వినిపిస్తుంది. ఇక్కడ మొత్తం అసలు ఎటు చూసినా హిల్సే ఉన్నాయి. ముందు దీనికైతే థ్యాంక్స్ చెప్పాలి, దీనివల్లే మనం ఇంత దూరం తిరుగుతున్నాం. అసలు కూల్ బ్రీజ్ అసలు ఎంత బాగుందంటే చెప్పలేకపోతున్నాను. నా ఫీలింగ్ చలి అయితే అసలు మామూలుగా లేదు, వణికిపోతున్నాను. సేఫ్ సైడ్గా నేనైతే ఒక హుడీ తెచ్చుకున్నాను. అది వేసుకొని అయితే ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ 5:45 అవుతుంది. ఫారెస్ట్ రూట్లో నుంచి నైట్ టైం వెళ్ళడం అనేది సేఫ్ కాదు, అందుకని ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ వెళ్ళే దారిలో ఏమైనా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటే చూపిస్తాను. అండ్ వెళ్ళాక హోటల్లో కంటిన్యూ చేస్తాను. అక్కడ నుంచి చిక్మంగళూరు రీచ్ అయ్యాక ఫుడ్ తిందామని బయటకు వచ్చాను. బయటకు వస్తే విష్ణు డెలికసీ అనే ఒక హోటల్ కనపడింది. లోపలికి ఎంటర్ కాగానే ఒక హాట్ సూప్తో వెల్కమ్ చేశారు. తర్వాత వీళ్ళ దగ్గర నార్త్ ఇండియన్ థాళీ ఆర్డర్ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా నచ్చింది. మార్నింగ్ అంతా తిరిగి వచ్చాక ఇలాంటి టేస్టీ ఫుడ్ తింటే అసలు ఆ ఫీలింగే వేరు. గుడ్ మార్నింగ్ అండి. నిన్న డిన్నర్ అయిపోయాక రూమ్కి వచ్చి మంచిగా నిద్రపోయాను. అండ్ ఈ రోజు అయితే మార్నింగ్ 6:30 అవుతుంది టైము. ఇప్పుడే సన్ రైజ్ అయింది. చిక్మంగళూరులో ఇది మన డే 2. ఈరోజు మనం కవర్ చేసే ప్లేస్ వచ్చేసి హిరికోల్లే లేక్, హెబ్బే ఫాల్స్, కెమ్మన్గుండి అండ్ కలాతి ఫాల్స్.
ఈ 4 ప్లేసెస్ అయితే ఈ రోజు కవర్ చేయబోతున్నాం. అండ్ మనం ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి హిరికోలెలే లేక్. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ ఉంది, ఒక 15 మినిట్స్ పట్టొచ్చు. ప్రెసెంట్ అయితే మనం బయటికి వెళ్ళి ఫస్ట్ కాఫీ తాగుదాం. కాఫీ తాగకపోతే నాకు బ్రెయిన్ పని చేయదు. సో ఇంకైతే లేట్ చేయకుండా లెట్స్ గో. మనం ఉంటున్న హోటల్కి దగ్గరలోనే నాకు టిఫిన్ సెంటర్ కనపడింది. లోపలికి రాగానే ఒక కాఫీ చెప్పాను అండ్ దాని తర్వాత ఒక ప్లేట్ ఇడ్లీ అండ్ వడా చెప్పాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ మనం లేక్కి వెళ్ళాలంటే ఈ సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేచి ఇలాంటి నేచర్ ప్లేసెస్ తిరుగుతుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇప్పుడే ఈ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం, కానీ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈ లేక్కి సంబంధించిన కేఫ్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి నడవాలి. నడిస్తే మనకు ఆ లేక్ కనిపిస్తుంది. లేక్ అయితే రీచ్ అయిపోయాం. సో దిస్ ఈస్ ద లేక్, హిరికోలెలే లేక్. ఒకసారి మీరు సౌండ్స్ వినండి, నేచర్ సౌండ్స్. నేనైతే ఇంటరప్ట్ చేయను. యూ కెన్ లిజన్ ద నేచర్ సౌండ్స్. మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ బోటింగ్ యాక్టివిటీ కానీ ఏ వాటర్ యాక్టివిటీ జరగట్లేదు. రీజన్ ఏంటంటే ఈ వాటర్ని చిక్మంగళూరులో డ్రింకింగ్ వాటర్ కింద యూస్ చేస్తారు, అది రీజన్. ఇది ఒక మ్యాన్ మేడ్ లేక్ అనమాట. అదేంటో ఇక్కడ నేను ఒక్కడిని తప్ప ఎవరూ లేరు, వీక్ డే అవ్వడం వల్ల అనుకుంటా. మీరు చిక్మంగళూరు నుంచి ఈ లేక్ వచ్చే దారిలో, ఈ లేక్ ఒక 5 కిలోమీటర్స్ ముందు నుంచి రోడ్ అయితే చాలా బాగుంది. అటు ఇటు లాంగ్ ట్రీస్ అండ్ మధ్యలో ఒక నేరో రోడ్. అసలు చాలా చాలా బాగుంది. అండ్ చలి కూడా అదే రేంజ్లో ఉంది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి హెబ్బే ఫాల్స్. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందనుకుంటున్నారు? 63 కిలోమీటర్స్ ఉంది. అది థిక్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది అనమాట. అక్కడికి కూడా మనం జీప్ సఫారీ చేయాల్సిందే. సో ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం. వెళ్ళే దారిలో మనకి బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ములయన్గిరి వెళ్తాం. స్ట్రైట్గా వెళ్తే వి గో టు హెబ్బే ఫాల్స్. వెళ్ళే దారిలో నాకు ఈ హౌస్ మోడల్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. మన తెలుగు స్టేట్స్లో అయితే ఇలాంటివి మనం ఎక్కడ చూడం కదా. ఇప్పటికి నేను ఒక 30 కిలోమీటర్స్ వచ్చి ఉంటాను. నాకు కాఫీ తప్ప అసలు వేరే ప్లాంట్స్ అయితే అక్కడ కనిపించలేదు, మొత్తం కాఫీయే ఉంది. చిక్మంగళూరుని ల్యాండ్ ఆఫ్ కాఫీ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి వరల్డ్లో చాలా కంట్రీస్కి కాఫీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేచర్ సౌండ్స్ ఒకసారి వినండి. మనం హెబ్బే ఫాల్స్కి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. వచ్చేటప్పుడు మొత్తం కాఫీ ప్లాంటేషన్సే. ఇక్కడ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆగాను. ప్రజెంట్ మనం హెబ్బే ఫాల్స్ ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఇటు చూసిన మొత్తం థిక్ ఫారెస్టే, అందుకని వాళ్ళు ట్రెక్కింగ్ అయితే అలౌ చేయరు. వెనక మీకు ఒక జీప్ కనిపిస్తుంది కదా, ఆ జీప్ లో తీసుకెళ్తారు. పర్సన్ కి 500 ఛార్జ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే 7 మెంబర్స్ ఉన్నాం, ఇంకొక పర్సన్ రావాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. కింద నుంచి పైకి వచ్చేటప్పుడు బైక్ మీద చాలా బ్యూటిఫుల్ వ్యూస్ స్పాట్ చేశాను, చాలా చాలా బాగున్నాయి. అండ్ విషయం ఏంటంటే ఇదంతా థిక్ ఫారెస్ట్ కిందకు వస్తుంది. ఆ రోడ్స్ అయితే ఈవినింగ్ అయితే సేఫ్ కాదు. ఈవినింగ్ 6 పైన అయితే టైగర్స్ కానీ లెపర్డ్స్ కానీ తిరుగుతూనే ఉంటాయంట రోడ్స్ మీద. ఇక్కడ ఒక అతన్ని అడిగాను, హెబ్బే ఫాల్స్లో వర్క్ చేస్తాడు అతను చెప్పింది ఏంటంటే 10 days బ్యాక్ 3 టైగర్స్ని చూశాడంట రోడ్ మీద. సో మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఒక్కళ్ళే రాకండి, ఒకవేళ వచ్చినా కూడా బైక్ మీద రావద్దు. నా అలాగే రిస్క్ అయితే మీరు చేయొద్దు. అండ్ ఇప్పుడు నాకు టెన్షన్ అయితే పట్టుకుంది, ఈవినింగ్ నేను ఒక్కనే ఎలా వెళ్ళాలని. చూద్దాం. ఈవినింగ్ 6 లోపల మాక్సిమం ఈ ఏరియా దాటి నేను బయటకు వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద గోల్, దట్ ఈస్ ద ప్రైమరీ గోల్. ఇక్కడ నేను ప్లేసెస్ ఎన్ని చూస్తాను అనేది నాకు ఇప్పుడు ప్రైమరీ కాదు. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలి బయటికి. దట్ ఈస్ ద ఓన్లీ ప్రైమరీ థింగ్ ఇన్ మై మైండ్. దాదాపు 12 కిలోమీటర్ల జంగిల్ సఫారీ తర్వాత హెబ్బే ఫాల్స్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకొక 500 మీటర్స్ అయితే మనం లోపలికి నడవాలి. నడిస్తే మనకి వాటర్ ఫాల్ ఉంటుంది. ఇదంతా భద్రా వైల్డ్ లైఫ్ లిమిట్స్లోకి వస్తుంది. మనం పూర్తిగా ఇంకా ఫారెస్ట్లోకి ఎంటర్ కాలేదు. ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తే మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. 500 మీటర్స్ అన్నారు, కానీ నడుస్తుంటే వస్తూనే ఉంది.
ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా, ఇవి హెబ్బే ఫాల్స్ నుంచి. నాకైతే ఏదో అడ్వెంచర్కి వచ్చిన ఫీలింగ్ ఉంది. కొండలు ఎక్కుతున్నాను, గుట్టలు ఎక్కుతున్నాను, అసలు మామూలుగా లేదు. చూస్తున్నారా ఎంత వైల్డ్గా ఉందో ప్లేస్. ఇదంతా డెన్స్ ఫారెస్ట్ కిందకి వస్తుంది. ఇక్కడ ఎటు నుంచి ఏ యానిమల్ వస్తుందో కూడా చెప్పలేము. కొంచెం డేంజరస్ ప్లేస్ ఇది. వయనాడులో చాలా వైల్డ్ చూశాను కానీ ఇలాంటి వైల్డ్ నేచర్ అయితే నేను ఎక్కడా స్పాట్ చేయలేదు. ఫస్ట్ టైం అసలు. నిన్నటి వరకు నాకు కర్ణాటక మీద ఒక టైప్ ఆఫ్ ఒపీనియన్ ఉంది, బట్ ఈ రోజు నుంచి మాత్రం ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. వీడియో స్టార్టింగ్లో నేను హెబ్బే ఫాల్స్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పాను. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఇది గవర్నమెంట్ అండర్లో ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద. యాక్చువల్గా ఇది చాలా రిస్కీ జీప్ సఫారీ అని చెప్తున్నారు. వాళ్ళంటే అలవాటు పడిపోయారు కాబట్టి దే ఆర్ ఓకే. బట్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా భయపడతారు. దూరంగా నాకైతే వాటర్ ఫాల్ కనిపిస్తుంది. వాటర్ ఫాల్ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎలా ఉంది ప్లేస్? నాకైతే చాలా 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 నచ్చింది. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఫస్ట్ నేను జీప్ సఫారీకి 500 అనేసరికి కొంచెం ఆలోచించాను, కానీ ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్. ఈ వైల్డ్లో ఇలాంటి వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చేయడం నిజంగా అసలు చాలా 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 బాగుంది. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. వాళ్ళేమో 2కి జీప్ దగ్గర ఉండమని చెప్పారు, ఇప్పుడేమో 2:30 అవుతుంది. ఏమంటారో తెలీదు, చూడాలి. మనం జీప్ సఫారీ చేసాం కదా, అక్కడ కొంతమంది హైదరాబాద్ గ్యాంగ్ పరిచయం అయ్యారు. లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. హాయ్, నీ పేరు? నవీన్. నవీన్. నువ్వు? స్వామి. పవన్ కళ్యాణ్. మైసెల్ఫ్ శివ. ఓకే. నెక్స్ట్ వీళ్ళు మైసూర్ వెళ్తున్నారంట. ఇక్కడ ట్రిప్ అయిపోయింది. ఎబ్బా ఫాల్స్ పోయినాం. డూ వాచ్ దిస్ వీడియో. ఎబ్బా ఫాల్స్ అయితే మస్తు ఉంది. మెంటల్ ఉంది అసలు. పక్కా రావాలి, విజిట్ చేయాలి. హైలైట్ ఉంది. ఈ గ్యాంగ్ లో మెయిన్ హడావిడి ఈయన. మై నేమ్ శివ. ఐఎమ్ ప్రొఫెషనల్ ర్యాపర్ ఫ్రమ్ హైదరాబాద్. శివ ర్యాపర్. చెక్ యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి, శివ ర్యాపర్. ఓకే, సీ యు ఆల్, టేక్ కేర్. బై బై. బాయ్ బ్రో. మీకు ఇంట్రడ్యూస్ చేశాను కదా, వాళ్ళైతే మైసూర్ బయలుదేరి వెళ్ళిపోయారు. అండ్ ప్రజెంట్ అయితే నేను కెమ్మన్గుండి అనే ప్లేస్కి వచ్చాను. ఇది హెబ్బే ఫాల్స్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ పైకి రావాలి. అండ్ వచ్చాక మీరు బైక్ ముందు పార్క్ చేసేస్తే వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు, టికెట్ ఇస్తారు. సో యూ కెన్ ఎంటర్. కెమ్మన్గుండి అనేది ఒక హిల్ స్టేషన్ అనమాట. ఇక్కడ జెడ్ పాయింట్ ట్రెక్కింగ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా మీరు ట్రెక్ చేయొచ్చు. ఈ ట్రెక్ అయితే 1.5 hour టైం పడుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే 3:20 అవుతుంది. ఈరోజు చేస్తానో లేదో నాకు తెలియదు, బట్ చూద్దాం ఫస్ట్ వెళ్ళి అసలు ఎలా ఉంటుందో. ఇక్కడికి చాలామంది ట్రెక్కింగ్కి వస్తూ ఉంటారు. ఇన్ని ప్లేసెస్ తిరిగాను కదా, నాకైతే ఎక్కడ టాయిలెట్స్ అయితే కనిపించలేదు, కానీ కెమ్మన్గుండిలో మాత్రం పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ప్లేస్ ఎంత వైల్డ్గా ఉందో. అంతా ఫారెస్టే. వీళ్ళేమో ఏం కాదు, సేఫే అని చెప్తున్నారు, కానీ నాకైతే ఏదో తేడా కొడుతుంది. టికెట్ ఇచ్చి అలౌ చేశాక ఇంకా దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఇంకా వెళ్తూనే ఉన్నాను. ఇంకెంత దూరం ఉందో ఏంటో. పొద్దునుంచి తిరిగి నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇదేంట్రా నాయన వెళ్తుంటే వస్తూనే ఉంది. అసలు హిల్ స్టేషన్ ఉందంటారు ఇక్కడ. ఇప్పటికి ఒక 10 minutes అయితే వాక్ చేశాను, నాకైతే ఎవ్వరూ కనపడలేదు, నేను ఒక్కనే ఉన్నట్లున్నాను ఇక్కడ. చూడాలి లోపలికి వెళ్ళి. ఇక్కడ నాకు వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడ ఏదో వాటర్ ఫాల్ ఉందంట, దాని పేరు వచ్చేసి శాంతి ఫాల్స్. చూద్దాం వెళ్ళే దారిలో కనిపిస్తుందేమో. దారిలో వచ్చేటప్పుడు చూస్తున్నారు కదా ఈ వ్యూ, చాలా చాలా బాగుంది. లెట్స్ కంటిన్యూ. ఇక్కడ నాకు ఒక చిన్న వాటర్ ఫాల్ కనపడింది, ఇదే అనుకుంటా శాంతి ఫాల్స్. ఇదేనా ఏమోలే. ఇక్కడ చూడండి రోడ్ ఎంత నేరోగా ఉందో, చాలా భయంకరంగా ఉందండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవాలి.
కొంచెం స్లిప్ అయినా మనం లోయలో ఉంటాం. అక్కడ మీరు పైన చూస్తున్నారా, మనుషులు ఉన్నారు కొంతమంది. అక్కడ వరకు అయితే మనం వెళ్ళాలి. సో వచ్చేసాం, ఇంకా మ్యాక్సిమం ఇంకొక 10 minutesలో అక్కడ ఉంటాం. ఇప్పుడు కానీ క్లౌడీగా ఉంటే ఇంకా చాలా చాలా బాగుండేది. ట్రెక్కింగ్ అనేది చాలామంది లైక్ చేస్తారు, కానీ చాలామంది లైక్ చేయరు కూడా. కానీ నేనే టైప్ అంటే మోస్ట్లీ క్లౌడీ ఉంటే నాకు నచ్చుతుంది. ట్రెక్కింగ్ అయినా ఏదైనా చేస్తాను. ఈరోజు కొంచెం క్లౌడీగా లేదు కదా, అదొకటే ఆలోచిస్తున్నాను. కొంచెం అడుగు ఇటు అయిపోయి అటు వేసాం అనుకోండి, టైగర్స్కి లయన్స్కి మంచిగా బిర్యానీ దొరికినట్టు. ఈరోజు ఎగురుతున్నాను, దూకుతున్నాను, పాకుతున్నాను. ఒక మనిషి ఏమేం చేయగలడో అన్నీ చేస్తున్నాను. వావ్, సన్నీగా ఉన్నా కూడా నాకు ఎందుకో ఇది చాలా నచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. అందరూ తిరిగి రిటర్న్ వెళ్ళిపోయే టైంలో మనం పైకి వెళ్తున్నాం. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ కెమ్మన్గుండి మెయిన్ పాయింట్ రీచ్ అయిపోయాం. యాక్చువల్గా మధ్యలో అయితే రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాను, నా వల్ల కాలేదు అసలు. కానీ రిటర్న్ వెళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా ఫీల్ అయ్యేవాడిని. చాలా కష్టపడి ఎక్కాను. ఐ ఫీల్ సాటిస్ఫైడ్ నౌ. ఒకసారి వ్యూస్ చూడండి. కెమ్మన్గుండి నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ మీరు ప్లేస్ చూసారు కదా, ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. యాక్చువల్గా ఎక్కేటప్పుడు మధ్యలో ఆపేసి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ వెళ్ళుంటే మాత్రం చాలా డిసాటిస్ఫై అయ్యేవాడిని. ప్లేస్ నిజంగా చాలా చాలా బాగుంది. ఈరోజు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది, కానీ పైకి ఎక్కాక మాత్రం ఆ ఎండ అసలు తెలియట్లేదు. ఎందుకంటే అక్కడ ఒక కూల్ బ్రీజ్ వస్తూ ఉంటుంది. సో అందుకని మనకేం తెలీదు. ఇప్పుడైతే నాకు చాలా చాలా దాహంగా ఉంది. తెచ్చుకున్న వాటర్ అయితే అయిపోయాయి. పైకి ఎక్కేటప్పుడు కంటే ఇంకా దిగేటప్పుడు నాకు ఎందుకో కొంచెం టఫ్ అనిపించింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. మనం 6 లోపల అయితే ఆ ఫారెస్ట్ దాటుకొని బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాను. ఇంత టెన్షన్ పడాల్సి వస్తుందంటే నేను సింగిల్గా వచ్చాను, పైగా ఏంటంటే బైక్ మీద వెళ్తున్నాను. సో నైట్ టైం జనరల్గా ఫారెస్ట్లు అనేవి చాలా చాలా డేంజరస్. ఇక్కడ నుండి రూమ్కి వెళ్ళడానికి కనీసం ఒక 2 గంటలైనా పడుతుంది. చాలా అలసిపోయాను ఈరోజు అసలు. బయటికి వెళ్ళి ఏదైనా థమ్స్అప్ కానీ ఏదైనా తీసుకోవాలి. చాలా చాలా దాహంగా ఉంది. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చే పని అయితే 2 వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి, తినడానికి స్నాక్స్ ఏదైనా తెచ్చుకోండి. ఇక్కడ ఫుడ్ దొరకడం అయితే కష్టంగానే ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు తప్పకుండా షూస్ తీసుకొని రండి. నేనైతే స్నీకర్స్ వేసుకొచ్చాను, అవి ఆల్రెడీ చినిగిపోయాయి అనుకోండి. మీరు వచ్చినప్పుడు మీకు ఏదైనా వాటర్ కనిపిస్తే కొంచెం అటు ఇటు చూసుకొని రండి. జనరల్గా యానిమల్స్ అనేవి వాటర్ బాడీస్కి అట్రాక్ట్ అవుతాయి. జెడ్ పాయింట్ ట్రెక్ వెళ్ళేటప్పుడు మీకు మధ్యలో ఈ పార్క్ లాగా కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎవరైనా వస్తే కొంచెం రిలాక్స్ అవ్వడానికి బాగుంది. ఈ ప్లేస్ చూడండి ఎంత స్కేరీగా ఉందో. ఏ సౌండ్ వినిపించట్లేదు, ఒక్క నేను నడుస్తున్న సౌండ్ తప్ప. ఫైనల్గా బయటికి అయితే వచ్చేసాను. ప్రజెంట్ ఇప్పుడు బైక్ దగ్గర ఉన్నాను. ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నాను. మనం చిక్మంగళూరు వెళ్ళడానికి కనీసం ఒక 2 hours అన్న పడుతుంది. ఈవినింగ్ 7:15కి అయితే నేను చిక్మంగళూరు రీచ్ అయ్యాను. ప్రజెంట్ అయితే డిన్నర్ చేయడానికి వెళ్తున్నాను. నిన్న మనం తిన్నాం కదా విష్ణు డెలికసీ హోటల్లో, మళ్ళీ ఇప్పుడు అక్కడికే వచ్చాం. వీళ్ళ మెనూలో అయితే చాలా ఐటమ్సే ఉన్నాయి. వీళ్ళ ప్రైజింగ్ కూడా రీజనబుల్గానే అనిపించింది. మన ఆనవాయితీ ప్రకారం ఫస్ట్ అయితే కాఫీ ఆర్డర్ చేశాను, తర్వాత ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఇది తిన్న వెంటనే నాకు ఇంకోటి కూడా ఆర్డర్ చేయాలనిపించింది, అంత బాగుంది. ఇది తినేసాక ఇంకొక 5 minutes తర్వాత ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు మనం చిక్మంగళూరు రోడ్స్ మీద వాకింగ్ చేస్తున్నాం. ఎలా ఉందో చూడడానికి వచ్చాను, మీరు కూడా చూడండి ఎలా ఉందో.
బ్యాక్ టు రూమ్ అండ్ ఫస్ట్లీ ఇగ్నోర్ మై ఐస్. 2 days నుంచి కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నాను, దానివల్ల నా కళ్ళు అలా రెడ్గా తయారయ్యాయి. అండ్ 2 days నుంచి మీకు ఈ క్యాప్ పెట్టుకొని కనిపిస్తున్నాను కదా, ఎందుకు ఏంటని కింద కామెంట్స్లో అడుగుతారు. సో దానికి కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. నేను ఈ మధ్య లాంగ్ హెయిర్ పెంచుతున్నాను అనమాట. అండ్ బయటకు వెళ్ళినప్పుడు నేను హెల్మెట్ పెడుతుంటాను, తీస్తుంటాను, దానివల్ల హెయిర్ కొంచెం మెస్సీగా తయారవుతుంది. సో అందుకని ఇలా క్యాప్ పెట్టి మేనేజ్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా చిక్మంగళూరులో మన సెకండ్ డే అండ్ లాస్ట్ డే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ రేపు మార్నింగ్ అయితే మనం చిక్మంగళూరు వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఆ ప్లేస్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ చిక్మంగళూరు గురించి అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను చిక్మంగళూరు రావాలి అని ఫస్ట్ డిసైడ్ అయినప్పుడు కొంచెం నాకు డౌట్ అయితే ఉంది, మనీ వేస్ట్ చేస్తున్నానా ఈ ట్రిప్ మీద అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఐఎమ్ 100% రాంగ్. నిజంగా చిక్మంగళూరు అనేది ఒక అండర్ రేటెడ్ ప్లేస్. ఇక్కడికి వచ్చిన తర్వాత అది నాకు తెలిసింది. అండ్ మీరు కూడా ఒకవేళ చిక్మంగళూరు ప్లాన్ చేసుకునే పని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. చిక్మంగళూరు విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి మాన్సూన్ సీజన్. బట్ ఫ్యామిలీస్తో వచ్చేటప్పుడు వాళ్ళు మాన్సూన్ సీజన్లో ఎంజాయ్ చేయలేరు. సో మోస్ట్లీ వింటర్స్లో రావడానికి ట్రై చేయండి. అండ్ ఆశ్చర్యంగా నాకు చిక్మంగళూరులో ఎక్కడ పట్టినా తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు. కన్నడ వాయిస్ల కంటే ఎక్కువ తెలుగు వాయిస్లే వినిపిస్తున్నాయి. అదేంటో మరి, ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళ డామినేషన్ ఉంది. ఫస్ట్లీ మనం చిక్మంగళూరుకి ఎలా రావాలి అనేది మాట్లాడదాం. అండ్ చిక్మంగళూరు రావడానికి 3 ways ఉన్నాయి యాజ్ యూజువల్గా: రైల్వేస్, రోడ్వేస్ అండ్ ఎయిర్వేస్. అండ్ ఒకవేళ మీరు ట్రైన్లో రావాల్సి ఉంటే ఫస్ట్ మీరు బెంగళూరు రీచ్ అవ్వాలి. అండ్ ఎయిర్వేస్ అయినా ఫస్ట్ మీరు బెంగళూరే రీచ్ అవ్వాలి. రోడ్వేస్ అయినా కూడా ఫస్ట్ మీరు బెంగళూరే రీచ్ అవ్వాలి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా చిక్మంగళూరుకి అయితే కనెక్టివిటీ లేదు. ఫస్ట్ మేజర్ స్టాప్ వచ్చేసి మీరు బెంగళూరు రీచ్ అవ్వాలి. బెంగళూరు నుంచి ఇది ట్రైన్లో అయితే 2.5 hours పడుతుంది. అండ్ బెంగళూరు నుంచి చిక్మంగళూరు రావడానికి మనకి ఓవర్ నైట్ బస్సెస్ చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు ట్రైన్ ద్వారా రావాలనుకుంటే చిక్మంగళూరుకి డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు. చిక్మంగళూరు నుంచి నియరెస్ట్ స్టేషన్ ఒక కడూర్ అని ఒక స్టేషన్ ఉంటుంది, అక్కడికైతే మీరు ట్రైన్ బుక్ చేసుకోవాలి. అక్కడి నుంచి చిక్మంగళూరు వచ్చేసి 40 kilometers ఉంటుంది. అండ్ చిక్మంగళూరులో ట్రాన్స్పోర్టేషన్ గురించి డిస్కస్ చేద్దాం. చిక్మంగళూరు రీచ్ కాగానే నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే బైక్ రెంటల్ తీసుకోవడం. నేను ఎక్కడికి వెళ్ళినా బైక్ రెంట్ తీసుకుంటాను. బైక్ రెంటల్స్ అయితే చిక్మంగళూరులో అవైలబిలిటీ ఉంది. నేను తీసుకుంది వచ్చేసి రాక్ అండ్ రోల్ బైక్ రెంటల్స్. వాళ్ళ సర్వీస్ చాలా బాగుంది అండ్ బైక్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు ఫ్యామిలీగా వస్తే మీరు టాక్సీ హైర్ చేసుకోవచ్చు. అండ్ టాక్సీ వాళ్ళు అయితే పర్ డే 2000 to 2500 తీసుకుంటారు. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు కార్ కానీ బైక్ కానీ రెంట్ తీసుకోవడం బెటర్. ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ ఆగచ్చు, ఏం కావాలంటే చేయొచ్చు. అండ్ వాళ్ళు తీసుకెళ్లారంటే మాత్రం మనకు అంత ఫ్రీడమ్ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ ఎక్కువసేపు ఆపరు. సో చిక్మంగళూరులో అకామిడేషన్ గురించి మాట్లాడుకుంటే ప్లెంటీ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ హోమ్ స్టేస్ ఉన్నాయి. జనరల్గా చిక్మంగళూరులో హోటల్స్ కంటే హోమ్ స్టేస్ ఎక్కువ. బడ్జెట్లో కూడా హోటల్స్ చాలానే అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకవేళ మీరు బడ్జెట్ ట్రావెలింగ్ చేస్తున్నట్లయితే నేను ఉంటున్న హోటల్లోనే ఉండడానికి ట్రై చేయండి. చాళుక్య కంఫర్ట్స్. ఇది బస్ స్టాండ్కి నియర్గా ఉంటుంది అండ్ అన్ని ప్లేసెస్కి దగ్గరగా ఉంటుంది. వీళ్ళైతే 500కే రూమ్ అలాట్ చేస్తున్నారు అండ్ 24 hours హాట్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ చిక్మంగళూరులో ఫుడ్ గురించి మాట్లాడదాం. మీరు చిక్మంగళూరు బస్ స్టాండ్ నుంచి చుట్టుపక్కల ఎక్కడ చూసినా మీకు చాలా ప్లెంటీ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి. అండ్ నేను విజిట్ చేసిన హోటల్ వచ్చేసి విష్ణు డెలికసీ. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దట్ హోటల్. అన్ని బడ్జెట్లోనే ఉన్నాయి కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ కాఫీ ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చిక్మంగళూరు కాఫీ లాగా నేను ఇప్పటివరకు ఎక్కడా టేస్ట్ చేయలేదు. చిక్మంగళూరులో నేను టేస్ట్ చేసిన కాఫీ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. చిక్మంగళూరులో చూడాల్సిన ప్లేసెస్ గురించి మాట్లాడదాం. అండ్ చిక్మంగళూరులో పర్సనల్గా నాకు బాగా నచ్చిన ప్లేసెస్ అయితే హెబ్బే ఫాల్స్ అండ్ కెమ్మన్గుండి. మీకు ఒకవేళ అడ్వెంచర్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటే హెబ్బే ఫాల్స్ అండ్ కెమ్మన్గుండి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అలా కాదు కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే ములయాన్గిరి ట్రై చేయండి. అండ్ లోకల్లో మీకు మహాత్మా గాంధీ పార్క్ అని ఉంటుంది అండ్ కాఫీ మ్యూజియం ఉంటుంది. యూ కెన్ ట్రై దోస్. వీటిలో హెబ్బే ఫాల్స్ కి మాత్రం ఒక్కొక్కరికి 500 ఛార్జ్ చేస్తారు, అది మర్చిపోవద్దు. అండ్ చిక్మంగళూరు ట్రిప్ కి ఎంత బడ్జెట్ అవుతుందో మాట్లాడదాం. నాకైతే అప్రాక్స్గా 5500 పడింది 2 days కి. అది మినిమంలో మినిమం బడ్జెట్. నేను ఎంత సేవ్ చేసినా కూడా 5500 కంటే సేవ్ చేయలేకపోయాను. అండ్ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెడితే 5500 లోపల కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా 5000 లోపల కూడా కంప్లీట్ చేయొచ్చు. నేను ఆ బైక్ రెంటల్స్ది హోటల్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వచ్చినప్పుడు కాంటాక్ట్ చేయండి. రేపు మార్నింగ్ అయితే నేను చిక్మంగళూరు వదిలేసి అయితే వెళ్ళిపోతున్నాను. నచ్చిన ప్లేసెస్ నుంచి వెళ్ళిపోవాలంటే కొంచెం కష్టమే. సో అది విషయం. నేను చెప్పాలనుకున్న ప్రతిదీ చెప్పాను. ఏదైనా డీటెయిల్స్ మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పింగ్ చేయొచ్చు. ఈ చిక్మంగళూరు ట్రిప్ గురించి డెడికేటెడ్గా ఒక టూర్ ప్లాన్ అయితే చేయబోతున్నాను. ఒకవేళ దీంట్లో ఏదైనా మిస్ చేస్తుంటే ఆ వీడియోలో ఖచ్చితంగా కవర్ చేస్తాను. నాకైతే ఈ ఫోన్ పక్కన పెట్టేసి ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని ఉంది, కానీ ఫినిష్ చేయాలి వీడియో, తప్పదు, అందుకే మాట్లాడుతున్నాను. రేపు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ అన్ని కింద కామెంట్స్లో పెట్టండి. సో ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బాయ్.